నిరుద్యోగుల సమస్యలు రోజు రోజుకు అడుగంటిపోతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో వాళ్ళే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు తెలిపిన పరిస్థితి చూస్తా ఉన్నాం మనం ఇప్పటిదాకా కూడా. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రస్తుతం అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ రోడ్డెక్కిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ యువత మొత్తం ఇక్కడే ఉన్నది. నమస్తే బ్రదర్. నమస్తే. ఇంకా ఎందుకు నిరుద్యోగులు అందరూ కలిసి మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే ఈ నిరుద్యోగులే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. గవర్నమెంట్ కి సరైన నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాక వాళ్ళలో వాళ్ళే ఏకమత్యం లేకుండా విద్యార్థులకు హింసిస్తూ ఒక్కొక్కరు లక్షలాది మంది వీచ్ వన్ సంవత్సరానికి 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణ స్టేట్ మొత్తానికి. వాళ్ళకి సరైన విధానాల్లో సరైన క్యాలెండర్ ఇస్తే ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నిరుద్యోగం రోడ్డు మీదకి రానవసరం ఉంటుంది. రాలేరు. జాబ్ క్యాలెండర్స్ ఏ స్టూడెంట్ వస్తారు? పర్టికులర్గా జాబ్ క్యాలెండర్ వస్తుంది, చదువుకోవడానికి ప్రిపేర్ ఇస్తారు. ఇలా ధర్నాల కోసం రాలేరుగా. కొట్లాడి రేవంత్ రెడ్డి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమం మనం దానికి నిరుద్యోగులు అల్లలో ముఖ్య పాత్ర పోయించింది. నిరుద్యోగులకి నువ్వు చిన్న చూపు చూస్తుంటివి. పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీలు అవన్నీ డెవలప్ చేసుకుని నిరుద్యోగులు ఏం చేశారు? కొట్లాడి తీసుకొచ్చిన ఉద్యమం అంది తెలంగాణ. ఏంది ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు ఈ విద్యా వ్యవస్థ మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నది. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆయనే ఉన్నారు. ఆయన ఇప్పటికే మేము ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఇచ్చినాం అని చెప్తా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం చూపించండి, నిరూపించమండి చెప్తున్నాడు కదా. అదే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మొదలైన నోటిఫికేషన్లు రెండుని ఈ ప్రభుత్వంలో కంప్లీట్ చేసింది. ఈయన ఇచ్చింది కాదు కదా, తను ఇచ్చింది కాదు కదా, ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు కదా, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. దానికి కంపారిజన్ చేసి మేము ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటారు. ఎవరికి ఇచ్చారండి చూపించండి, లిస్ట్ ఉంటుంది కదా. ఎవ్రీ స్టూడెంట్ నియామక పత్రాలు అన్ని ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని మేమే ఉద్యోగాలు ఇచ్చినాం. ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమలు అయిందండి? ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమలైంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు అమలైంది. దానికి ఈయన భర్తీ చేశాడు. భర్తీ చేయడం వరకు అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి భర్తీ చేయాల్సిన రూల్ అది యాజ్ పర్ అలా కాబట్టి చేశాడు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఇచ్చాడు జాబ్ క్యాలెండర్? ఆయన అసెంబ్లీలో ప్రకటించారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. తనమన్న మాట ప్రకారం తను లేకున్నప్పుడు నిరుద్యోగులు ధర్నా చేయాల్సి వస్తుంది. వీలైతే విత్ ఇన్ 6 months లోపు దింపే అవకాశం ఒక్క విద్యార్థులకు మాత్రమే ఉంది. మరి ఏం చెప్తారంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? తనన్న మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చేస్తే ప్రతి ఒక్క నిరుద్యోగులు లేకుండా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, చదువుకుంటారు, జాబులు కొట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ రావడం ముఖ్యం. తను చెప్పిన విషయమే కదా. అది కూడా అతను ఎక్కించిన 2 నెలల లోపే అన్ని అగ్రిమెంట్లు పెట్టారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, రైతు బంధు అన్నారు. సరే అదులండి, ముఖ్యంగా రైతులు ఏడుస్తున్నారండి ప్రజెంట్ విలేజ్లో. ఒక వాస్తవానికి నేను రైతునే, చదువుకుంటూ రైతు వ్యవసాయం చేస్తున్నా. ఒక్కొక్కరు ధాన్యం కొనుగోలు లేక వర్షాలకి ఎండలకి మొత్తం నిద్రపోతే ఐకేపీ సెంటర్లో బాగా తింటున్నారు రైతుల మీదనే. మళ్ళీ వాసన చెప్పాలండి, దాని మీద కూడా లేదు. హార్టికల్చర్, పారిశ్రామికతలో మొత్తం వేస్ట్ అండి ఈ ప్రభుత్వము. ఒక విషయం చెప్పాలంటే రైతులు కడుపు కొట్టింది ఆయన సుఖపడుతుండేమో తెలియదు కానీ రైతులకి నిరుద్యోగులకి కష్టపడిన ప్రపంచానికి లేనప్పుడు సీఎం ఉంటే ఒకటి, లేకుంటే అంతే కదా. మీరేం చెప్తారు బ్రదర్? అంటే ఒక పక్క ఇటు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు నిరుద్యోగాన్ని మొత్తం పారదోలుతా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఈ రోజు మళ్ళా నిరుద్యోగుల చేత ధర్నాలు, నిరసనలు తెలిపించుకుంటున్నారు. ఏం చెప్తారు అసలు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫామ్ అయింది మెయిన్గా నిరుద్యోగులు, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అనేది. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. అయినా సరే ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటలేడు? ఆయనే చెప్పిండు కదా, మేము జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తామని చెప్పి. మేమేం కొత్తగా అడుగుతలేం కదా, ఆయన పెట్టిన మేనిఫెస్టోలో నుంచే కదా మేము అడుగుతున్నది. ఇంకో విషయము, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఇంతకుముందు నిరుద్యోగుల గురించి మేము నిరుద్యోగుల బేస్ పైనే ఫామ్ అయింది ఈ పార్టీ అని గవర్నమెంట్ ఫామ్ అయిందని అన్నాడు కదా. మరి ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతలేడు? నిరుద్యోగులకి ఇచ్చిన జాబులేంది? మీరు ప్రతిసారి ఏంటంటే 55,000 60,000 అంటారు. అది ఎలా ఉందంటే నిరుద్యోగులకు చూడడానికి ఆర్లేదు సోర్లేదు కొడుకు పేరు సోమలింగం అనుకొని చెప్పుకుంటూ తిరిగిర్రు ఒకరు.
అట్లా ఈయన ఇచ్చింది వేరే వాళ్ళు చేసిర్రు, మీ కృషి ఉంది కాదని చెప్తలేం. కాకపోతే తర్వాత ఏంది, నెక్స్ట్ ఏంది, ఇచ్చింది సరిపోయింది, ఓకే ఇచ్చిర్రు వాళ్ళు అనుకుంటూ 55,000 మంది అంటే ఒక నిరుద్యోగికి జాబ్ వచ్చిందంటే ఇంట్లో అట్లీస్ట్ నలుగురు నుంచి 5 మంది బతుకుతారు. అలాంటిది ఆ 55,000 తర్వాత ఏంది, నెక్స్ట్ ఏంది అనే విషయాన్ని గురించి మాట్లాడటం లేదు. ఎక్కడ చూసినా మేము త్వరలో ఈ త్వరలో అనేది ఎన్ని రోజులు ఇంకా ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించలేదా మీకు? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరంలో ఎక్కడ ఇచ్చిండో ఆయన చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ ఒకటి కూడా రిలీజ్ చేయాలి. ఒక 5,000 పోస్టులో 10,000 పోస్టులో ఉండే నోటిఫికేషన్లకు యాడ్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు అందరూ అబద్ధాల పోటీ పెట్టుకున్నట్టు, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వాళ్ళు అబద్ధాల పోటీ పెట్టుకున్నట్టు ఒకళ్ళు 50,000 అంటారు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో 55,000 అంటారు, తర్వాత 60,000 అంటారు, ఇప్పుడు లాస్ట్కి 1,50,000 అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్ల ముందు పెట్టే మీటింగ్లో 2 లక్షలు ఇచ్చేసినా అని ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటారు. ఇట్లనే అబద్ధాలు చెప్తారు వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా వాళ్ళకి పుట్టలేదేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి పుట్టిన పిల్లలే మాకు పుట్టిన పిల్లలు అని చెప్పుకుంటారేమో నాకు అనుమానం వస్తుంది. ఎందుకు చెప్పాలా, కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ వీళ్ళే ఇచ్చినట్టు చెప్పుకుంటారు. సో నాకు వాళ్ళకి పుట్టిన పిల్లల మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇదే రీజన్. ఇదొకటే కాకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు, అది చేయలేదు. రుణమాఫీ కానీ ఏది సకా చేయలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి యాదాద్రి నరసింహస్వామి మీద ఉన్న దేవుళ్ళు అందరి మీద చేశారు. ఇప్పుడు దేవుళ్ళు అందరు సిగ్గుపడుతున్నారు, ఎందుకంటే వీరిని సీఎం చేసి రేంద్రావి ప్రజలని చేయలేదు. 2 లక్షలు 1% కూడా చేయలేదు. ఈ స్టేట్లో 2 లక్షలు 1% కూడా చేయలేదు. చేస్తే ఆయన ఒకళ్ళ పేరు చెప్తే సరిపోతుంది. అనుకురా మీరు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తేవడం కోసం నిరుద్యోగ యువత మొత్తం కూడా బస్సు యాత్రలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు విపరీతంగా చేసిరు. దాన్ని ఆ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం మీరైనరు. అనుకురా మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? అసలు అట్లా ఊహించలే. అట్లా ఊహిస్తే మేము అట్లా తిరగటమే కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా రోజుల నుంచి లేదు. సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో బీఆర్ఎస్ ఉంది. 2 పార్టీలు కాకుండా ఆల్టర్నేటివ్ అనే పార్టీ ఉంది అనుకుంటే కాంగ్రెసే ఉందని చెప్పి మేము ఊహించి, వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు మా దగ్గరకు వచ్చి బల్మూరి వెంకటన్న కానీ వాళ్ళు సీఎం గారు కానీ లాస్ట్కు కాంగ్రెస్ లీడర్లు అందరూ మా దగ్గరకు వచ్చి ఎట్లా చెప్పారంటే అబద్ధాలు, మామూలు అబద్ధాలు చెప్పలేదు, అవన్నీ నిజం అనుకొని చెప్పి మేము ఇంటింటికి తిరిగి ఊరికి తిరిగి కాంగ్రెస్ గెలిపించుకుంటే ఇప్పుడు మమ్మల్ని రోడ్ ఎక్కేటట్టు చేశారు. స్టేడియాల్స్ లో చదువులు కొన్ని రోజులు మాకేం చెప్పారంటే ఎట్లయినా కేసీఆర్ ని గద్దె దించాలని చెప్పి మేము మా చదువులను బుక్కులను ఎవరో ఎందుకు అంతెందుకు రాహుల్ గాంధీ చెప్పిండు కదా, వచ్చి చికట్పల్లి లైబ్రరీకి వచ్చి వైట్ టీషర్టు బ్లాక్ ప్యాంట్ వేసి అందరికి వచ్చి కూర్చొని మీ దగ్గర నేనున్నా, మీకు సపోర్ట్ నేనున్నా, నేనే మీకు ఇప్పిస్తా అని చెప్పిండు. ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ? గెలిచిన తర్వాత ఒక్కసారైనా వచ్చి నిరుద్యోగుల గురించి, చాలా తెలంగాణలో నిరుద్యోగం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అలాంటి మ్యాటర్ ని రాహుల్ గాంధీ డీల్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఎక్కడ పోయిండు? ఒక్క ప్రకటన అయినా చేపిస్తలేరే వాళ్ళ ద్వారా? మీరు రాహుల్ గాంధీ వచ్చి బుక్కులు పక్కకెట్టి మీరు కొట్లాడి గద్దెని ఆయన దింపితే మేము ఎట్లయినా మీకు నోటిఫికేషన్స్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్స్ ఇస్తాం అన్నాగా. మీరు ఇచ్చిన దాని గురించే మేము అడిగేది ఇప్పటికైనా. సో ఎక్కడ పోయిర్రు రాహుల్ గాంధీ సార్? మీరు ఎక్కడ పోయిర్రు? ఇప్పుడు మేము బుక్కులు పక్కకెట్టి మళ్ళీ రోడ్లకి ఎక్కాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మా రోజుకి మా ఏజ్లు అయిపోతున్నాయి. సో ఎప్పుడు మేము జాబులు కొట్టేది? ఇంట్లో మేము ఓటేసినప్పుడు మా పేరెంట్స్కి వెళ్ళి మేము ఏమని చెప్పాం, వీళ్ళకి ఓటేస్తే మా జీవితాలు బాగుపడతాయి, మీరు ఒక్కసారి వీళ్ళకు వేరే దిక్కైనా మీరు ఆశ చంపుకొని ఎట్లయినా సరే కేసీఆర్ని గద్దె దింపి కాంగ్రెస్ని మనం తెచ్చుకుంటే మాకు జాబ్స్ వస్తాయి, దానివల్ల మనందరం బాగుపడి మన ఇల్లు మంచిగా ఉంటుందని మేము అందరం ఆశపడితే మళ్ళీ అదే పరిస్థితికి తెచ్చి రోడ్ల మీద కూర్చోవాల్సి వచ్చింది పరిస్థితి. సో ఇది ఇంకా ఎన్ని రోజులు ఇలానే కొనసాగుతుంది అనేది మాకు అర్థం అవుతలేదు. అందుకే మేము ఉద్యమం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో మాకు ఎట్లయినా June 2కి నోటిఫికేషన్లు వేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. రిక్వెస్ట్ ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇదే ధోరణి కొనసాగిస్తే మీ పట్ల ఏం చేసే అవకాశం ఉంది? ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేసే అవకాశం ఏమైనా ఉందా? యాజ్ యూజువల్ అండి. అది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముంది, కాంగ్రెస్కి ఒక్కడు ఎప్పుడు ఉన్నారు, ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి ఒక్కరు సీఎంలు పిఎంలు అనేది వాళ్ళే ఫాలో, ఆ ధోరణినే వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. ఎవరు కాంగ్రెస్లో ఉండే నాయకులు ఇంక్లూడింగ్ మినిస్టర్ అయినా నేనే సీఎం అని ఫీల్ అవుతున్నారు సమయంలో ఉంటారు. వాళ్ళంతా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో వాళ్ళని పెద్ద దించడానికి నిరుద్యోగులు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, దానంతా ఉద్యమం కూడా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణకే తెచ్చుకునే నిరుద్యోగులు తెచ్చుకున్నారు.
తెలంగాణకి. ఏముంది గద్దెం దింపనికి కాంగ్రెస్ని పెద్ద. కాకపోతే మేము ఆ ఉద్దేశంతో కూడా లేము, ఎందుకంటే స్టిల్ మాకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉంది, మాకు వేస్తాడు అని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన చెప్తే వేస్తాడనే ఆలోచనలోనే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం చెప్తారు ఫైనల్ రేవంత్ రెడ్డి? ఏం లేదండి, ఎటు తీరి మీరు June 2కి మాకు నోటిఫికేషన్లు ఇచ్చి మమ్మల్ని ఈ రోడ్లో తిప్పే పరిస్థితి నుంచి బయట పడగొట్టండి. ఎందుకంటే మాకు ఒక నోటిఫికేషన్ ఏదైనా ఇస్తే, నేను ఇప్పుడు ఇంజనీరింగ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. అక్టోబర్లో అన్నారు, అక్టోబర్లో సడన్గా అది SC వర్గీకరణ అన్నారు, దానివల్ల పోస్ట్పోన్ అయింది. మాకు నోటిఫికేషన్లు ఇచ్చి మా బుక్కులు మా చేతికి పట్టించేటట్టు మీరు చేస్తే మాకు ఈ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు అని మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.